కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పరిమళ కోసం నా ప్రేమ పాటలు. కథ మొదలు పెడదాం. దుబాయ్ వచ్చి చాలా ఏళ్ళవుతుంది. ఇక్కడికి వస్తే ఉన్న దరిద్రం పోతుందని అనుకున్నా, కానీ లేని దరిద్రాలు కూడా తగులుతున్నాయి. అయితే ఇన్ని అగసాట్ల మధ్య కూడా ఏదో మేలుకొలుపు, ఒక ఆశ, ఒక ఊరట. నేను దుబాయ్ ఎవరి కోసం వచ్చానో, ఎందుకోసం వచ్చానో మీకు చెప్పాల్సిందే. పరిమళ, ఆ పేరే ఓ మత్తు. ఎవరికైనా పట్టాల్సిందే ఆమె మాటల గమ్మత్తు. ఇలాంటి కవితలు తన కోసం నేను చాలా రాశాను. తను మా ఇంటి దగ్గరలోనే ఉండేది. నేను చూస్తే చూసేది, నేను నవ్వితే నవ్వేది. ఎంతమంది ఆమె వైపు చూస్తున్నా ఎందుకో ఆమె కళ్ళు నా మీదే ఉండేవి. ఆమె మనసులో నాపై ఏదో ఉందని నేను భ్రమపడ్డాను. అందుకే అప్పట్నుండి ప్రతిరోజు ఆమె వెంటే సాగేది నా పయనం. చాలా రోజుల క్రితం జరిగిన ఓ ముచ్చట. ఆ రోజు ఏం జరిగిందంటే, టైం 10 అవుతుంది, లేవరా అడ్డగాడిద అని అమ్మ తిట్లతో, నాన్న బూతు పురాణంతో మేల్కొన్నాను. అప్పటికి నిద్రమత్తు ఇంకా ఏమీ వదల్లేదు. నా కలల తీరంలో నేను తేలియాడుతున్నాను. వెంటనే చెల్లి వనజ నుండి ఓ అరుపు. రేయ్, పరిమళకి పెళ్లి చూపులురా అన్నయ్య అనడంతో నా మత్తు వదిలిపోయింది. ఇంతకీ నా చెల్లికి పరిమళ ఎలా తెలుసు అనే కదా మీ అనుమానం. నా చెల్లి స్నేహితురాలికి ఈమె స్నేహితురాలన్నమాట. ఎంత గొప్ప స్నేహమో అని ఆశ్చర్యపోతున్నారా? అట్టే ఆశ్చర్యపోకండి. ఇలాంటి ట్విస్టులు చాలా ఉన్నాయి ఈ కథలో. ముందు నా చెల్లి చెప్పేది నిజం అవునా కాదా అని పరిపరి విధాలు ఆలోచించి ఆఖరికి నా స్నేహితులకు ఫోన్ చేసి నిజాన్ని రూఢీ చేసుకున్నాను. ఆ తరువాత వెంటనే లేచి కూర్చున్నాను. అమ్మ టిఫిన్ తినేసి వెళ్ళరా నాయనా అంటున్నా కూడా వినిపించుకోకుండా సైకిల్ మీద స్పీడుగా బయలుదేరాను. అది పరిమళ వాళ్ళ ఇల్లు. ఆయాసపడుతూ వచ్చిన నన్ను ఆమె తండ్రి చూసి, ఏంట్రా సూరి, ఎండలో ఇంత కంగారుగా వచ్చావు, మజ్జిగ తాగుతావా అని అడిగేసరికి నాకు చెమటలు పట్టాయి. కానీ ఇంతలోనే ఇంటి లోపల నుండి, ఈరోజు ఇంట్లో పెరుగు నిండుకుంది, మజ్జిగ చిలకడం కుదరదు అని పరిమళ వాళ్ళమ్మ కేకేయడంతో అంత పెద్ద కేకకి నేను కూడా ఉలిక్కిపడ్డాను. నిజం చెప్పాలంటే నాకు కూడా పరిమళ వాళ్ళ నాన్న కన్నా వాళ్ళ అమ్మ అంటేనే భయం. ఆమె గొంతుకి ఎంత మగాడైనా బీతిల్లి చావాల్సిందే. కానీ ఆమె గోల నాకెందుకు అనుకుంటూ నేను వచ్చిన విషయం పరిమళ నాన్నతో చెప్పాను. ఈరోజు పరిమళ పెళ్లి చూపులు కదా, ఇంట్లో మీకు ఎడతెరిపి లేని పనులు ఉంటాయి కదా, మీకు సహాయంగా ఉండేందుకు వెళ్ళమని అమ్మ చెప్పింది. కానీ వచ్చేసరికి ఆలస్యమైంది. ఇంతకీ ఏం జరిగింది? పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు? మనకు తగిన సంబంధమేనా అని అన్నాను. అబ్బాయి బాగున్నాడు, కానీ సరైన ఆస్తి పాస్తి, పురుగు పుట్ర మట్టి మశానం ఏమీ లేదు. కానీ ఇటీవలే దుబాయ్లో మంచి ఉద్యోగం వచ్చిందంట. బతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా అన్నాను. ఏ ఉద్యోగం సద్యోగం లేని వాడికి ఇచ్చి రేపు అది కష్టాలు పడుతుంటే చూడటం కన్నా జీవితం మీద క్లారిటీ ఉన్న ఇలాంటి వాడికే ఇవ్వడం బెటర్ అని నా అభిప్రాయం. అయితే ఇంకా ఈ సంబంధం గురించి ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఇంకా మంచి సంబంధాలు వస్తే అందులో నుండి బెస్ట్ సంబంధం ఎంపిక చేసి నా బంగారు తల్లికి తగ్గ వరుడిని కానుకగా ఇస్తాను అని తెలివిగా మాట్లాడాడు. వరుడిని కానుకగా ఇవ్వడానికి వాడేమైనా సంతలో దొరికే వస్తువా అని మనసులో అనుకున్నాను. పరిమళ వాళ్ళ నాన్న మాట విన్నాక ఒక విషయం నాకు అర్థమైంది. పరిమళను పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచి మనసే కాదు, మంచి ఉద్యోగం కూడా ఉండాలని నాకు ఇప్పుడు రెండే లక్ష్యాలు కనిపించాయి. ఒకరు పరిమళ, మరొకటి ఉద్యోగం. అందుకే ఎప్పుడు ధైర్యం చేయని నేను ఇప్పుడు ధైర్యం చేస్తున్నా. తొలిసారి విదేశాలకు వెళ్ళాలని డిసైడ్ అయ్యా. అప్పుడు మా ఊర్లో కొత్తగా పాస్పోర్ట్లు వీసాలు చేయించి బుజ్జిబాబు అనే బ్రోకర్ ద్వారా వివరాలు మొత్తం తెలుసుకున్నాను. వాడి సహాయంతోటే ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళాలని తీర్మానించుకున్నా. అక్కడ అయ్యే ఖర్చు, నాకు వచ్చే జీతం, ఇలా మొత్తం వివరాలన్నీ కూపీ లాగాను. ఇలాంటి విషయాలు కూపీ లాగడంలో నా రూటే సపరేటు.
అయితే ఇదంతా ఎందుకోసం? పరిమళ కోసమే కదా! రేపు బాగా సంపాదించి పరిమళను పెళ్లి చేసుకొని తనతో ఒక పిల్లాడిని కంటే చాలు నా జీవితం ధన్యమైనట్లే కదా! అందుకోసమే ఈ దిక్కుమాలిన పాటలు అన్నీ. కానీ పరిమళ ప్రేమ కోసం ఎన్ని పాటలు పడినా తప్పులేదని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఇంట్లో వాళ్ళని కూడా దుబాయ్ వెళ్తున్నానని, బాగా సంపాదించి జీవితంలో స్థిరపడాలని ఉందని చెప్పాను. నా మాటలకు మా అమ్మ, నాన్న మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత ఆలోచనలో పడ్డారు. తర్వాత నవ్వారు. ఆ తరువాత ఏడ్చారు. కానీ ఇప్పటికైనా నాలాంటి సోమరిపోతుకి మంచి బుద్ధి పుట్టినందుకు, వాళ్ళ కష్టాలు తీర్చడానికి దుబాయ్ వెళ్ళి ఉద్యోగం చేయాలనే నిర్ణయం తీసుకున్నందుకు చాలా ఆనందపడ్డారు. నేను దుబాయ్ వెళ్ళడానికి కావలసిన డబ్బు సమకూర్చడం కోసం అమ్మ నగలు తాకట్టు పెట్టింది. నాన్న ఇల్లు తనఖా పెట్టాడు. చెల్లి పై చదువులు 1 సంవత్సరం వాయిదా వేస్తానంది. అమ్మో! వీళ్ళ సెంటిమెంటు తట్టుకోవడం నా వల్ల కాదు అనిపించింది. అబ్బబ్బా! ఏం సెంటిమెంటురా దేవుడా! ఏదైతేనేం వీళ్ళు ఈ సెంటిమెంటుతో ఇచ్చిన డబ్బుతోనే కదా రేపు దుబాయ్ వెళ్ళి నేను సంపాదించి పరిమళను పెళ్లి చేసుకునేది అనుకున్నాను. ఆ రోజు నేను మొదటిసారి దుబాయ్లో దిగాను. తెలియని దేశం, అర్థం కాని భాష. నాకు జిగిరి దోస్తు బ్రోకరు బుచ్చి ద్వారా ఉద్యోగంలో చేరినా సరే, ఇక్కడ మాత్రం అనుకోని ఇబ్బందులు మమ్మల్ని జలగల్లా వెంటాడేవి. అవి కూడా అలాంటి ఇబ్బందులు కాదు. రాస్తే ఒక పురాణమే అవుతుంది. వీళ్ళు చెప్పే పని ఒకటి, చేయించే పని ఒకటి. అయినా డబ్బులు బాగానే ఇస్తున్నారు కాబట్టి కుక్కిన పీనుగుల్లా చేసేవాళ్ళం. కానీ ఇక్కడకు రావడం మాత్రమే మన చేతిలో ఉంది. వెళ్ళడం మన చేతిలో లేదు అనే విషయం ఆలస్యంగా అర్థమైంది. జీతం తీసుకుంటున్నా కూడా ఏదో తెలియని నొప్పి మనసులో ఉండేది. ఏదో చేసేందుకు వస్తే మరేదో జరిగిందని తలుచుకుంటూ ఈ పరిస్థితికి నవ్వాలో, ఏడవాలో నాకే అర్థం కావడం లేదు. కానీ మనసులో ఒకటే ఊరట. ఎప్పుడు ఊర్లో దోస్తులకు ఫోన్ చేసినా పరిమళకు ఇంకా పెళ్లి కాలేదనే వారు చెప్తుండేవారు. ఈ ఒక్క మాట చాలు నేను పడిన కష్టాలన్నీ మర్చిపోవడానికని మనసులో అనుకునేవాడిని. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఆ రోజు తొలిసారిగా మా ప్రాజెక్టు మేనేజర్ మీరు మీ దేశం వెళ్ళవచ్చు అని చెప్పగానే కొండంత ఆనందం హృదయాన్ని చుట్టేసింది. ఇప్పుడు నా దేశాన్ని, నా పరిమళను చూడటానికి వెళ్తున్నా అని నాకు నేనే 10 సార్లు మనసులో చెప్పుకోసాగాను. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నేను వస్తున్నా అని చెప్పాను. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. రేపు రాత్రికి మీ ముందు ఉంటాను. స్నేహితులకు ఫోన్లో చెప్పాను. కానీ ఎవరిని పరిమళ గురించి మాత్రం అడగలేదు. ఇప్పుడు నేను విమానాశ్రయంలో ఉన్నాను. ఇప్పటి వరకు నేను ఫోన్లో మాట్లాడిన సంభాషణ అంతా నా ఎదురుగా కూర్చొని ఉన్న వ్యక్తి విన్నాడు. నేను తనను చూసి ఓ చిరునవ్వు నవ్వాను. తెలుగువారిలా ఉన్నారే అన్నాడు. అవును అన్నాను. ఇక చూసుకో నా సామిరంగా. దేశం కాని దేశంలో 2 తెలుగోళ్ళు కలవాలి కానీ వారి మధ్య ఉండే పలకరింపులు, వేసుకునే చలోక్తులు మామూలుగా ఉండవు. కొందరైతే అన్న, మాయ, తంబి, తమ్ముడు, గురు లాంటి పదాలతో లేని వరుసలు కూడా కలిపేసి ఆత్మీయంగా మనతో అల్లుకుపోతారు. ఇక ఇప్పుడు నన్ను కలిసిన వ్యక్తి కూడా ఈ విషయాలలో దేనికి తీసిపోడు. కానీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే మా ఇద్దరిది ఒకే మండలం. అలాగే పక్క ఊర్లు కూడా. చాలా ముచ్చటగా అనిపించింది మా ఇద్దరికి. తను ఎందుకు దుబాయ్ వచ్చాడో చెబుతున్నాడు. ఇదే క్రమంలో మాటల మధ్యలో పరిమళ ఆ పేరే మత్తు. ఎవరికైనా పట్టాల్సిందే గమ్మత్తు అన్నాడు. నేను షాక్ తిన్నాను. ఆ పరిమళను ఆట పట్టిస్తూ నేను రాసిన ఓ పేరడీ కవిత ఇతగాడికి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. అతడు పరిమళ పేరు పలుకుతున్నప్పుడల్లా నాకు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించేది. నాకు పరిమళ అంటే చాలా ఇష్టం. ఓ రోజు నాకు ఈ కవిత ఒకటి వాట్సాప్లో వచ్చింది. వెంటనే కనెక్ట్ అయ్యాను. ఆ నెంబర్కి ఫోన్ చేశాను. పరిమళ నాన్న ఫోన్ ఎత్తాడు. తర్వాత నేను పరిమళను చూశాను. తననే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ వాళ్ళ నాన్న ఓ కండిషన్ పెట్టాడు. డబ్బు బాగా సంపాదిస్తేనే పిల్లని ఇస్తానన్నాడు. వెంటనే చేసేది ఏమీ లేక
దుబాయ్ వచ్చాను అన్నాడు. తర్వాత పరిమళ ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూశాక నా గుండె ఆగిపోయింది. అవును, ఆమె నిజంగా పరిమళే. తెల్లమొహం వేశాను నేను. నేను ఈ ఆశ్చర్యంలో నుండి తేరుకోకముందు మరో ఆశ్చర్యం జరిగింది. మా ఇద్దరికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్న ఓ అబ్బాయి ఫోన్ నుండి ర్యాప్ స్టైల్లో ఓ పాట వినిపించింది. పరిమళ 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 నువ్వే నా పదనిసల వెన్నెల అంటూ సాగిన ఆ పాటను విన్నాక వెళ్ళి అతగాడిని కూడా తగులుకున్నాం. చిత్రమేంటంటే ఈ పాట కూడా పరిమళ కోసం నేను రాసిందే. ట్యూన్ కూడా నేనే కట్టి పాడాను. ఇప్పుడు ఎవడి ఫోన్లోనో నేను నా ప్రేయసి కోసం పాడిన పాటను నా గాత్రంతోనే వినాల్సి వస్తుంది. హతవిధి! ఏ ప్రేమికుడికి ఇంత కష్టం రాకూడదు దేవుడా అని మనసులో అనుకున్నాను. వాడి నుండి వివరాలు రాబట్టాం. వాడు కూడా ఫోటో చూపిస్తూ మేం ప్రేమించిన పరిమళనే ప్రేమిస్తున్నాడని చెప్పాక తెలుసుకుని కంగు తినడం ఇప్పుడు మా ఇద్దరి వంతైంది. వాడికి అసలు విషయం చెప్పాం. కానీ తను నమ్మలేదు. ఇలా మాల ఇంకా దుబాయ్లో ఎంతమంది ఉన్నారో అమ్మో తలుచుకుంటేనే గుండె ఆవిరైపోతుంది. నేను వెంటనే పరిమళ కుటుంబం పూర్వాపరాలు తెలుసుకుందామని అనుకున్నాను. ఇలాంటి వివరాలు రాబట్టగల సమర్థుడు మా బ్రోకర్ బుచ్చి ఒక్కడే. అందుకే వాడికి ఫోన్ చేశాను. ఒరేయ్, మన పడమటలంక పెంటయ్య పాలెంలో ఉండే పరిమళ అనే అమ్మాయి నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా. వాళ్ళ నాన్న పెద్ద కాంట్రాక్టర్ అని మాత్రమే నాకు తెలుసు. మా కుటుంబంతో పరిచయం ఉన్నా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమీ మాకు తెలియదు. వాళ్లకు సైడ్ బిజినెస్లు గట్రా ఏమైనా ఉన్నాయా అని అడిగాను. దానికి వాడు చెప్పిన సమాధానం విన్నాక నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒరే సందులో సూరి, పరిమళ వాళ్ళ నాన్న పైరవీల పరంధామయ్యకి లేని బిజినెస్లు ఏమున్నాయిరా? కానీ ఆ మధ్యనే ఓ 2 కొత్త బిజినెస్లు కూడా స్టార్ట్ చేశాడని తెలిసింది. అందులో మొదటిది మ్యారేజ్ బ్యూరో, రెండోది ఓవర్సీస్ జాబ్ కన్సల్టెన్సీ. చిత్రమేంటో తెలుసా? నేను కూడా ఆయన శిష్యుడినే. తన మ్యారేజ్ బ్యూరోకి వచ్చే అబ్బాయిలకు మొదట పరిమళ ఫోటోని చూపించడం పరంధామయ్య అలవాటు. ఆ తర్వాత వాళ్ళకి ఉద్యోగం లేదని చెప్పి మా కన్సల్టెన్సీకి రిఫర్ చేస్తాడు. అక్కడ నుండి మేం కమిషన్ తీసుకొని ఈ పెళ్లి కాని అబ్బాయిలను అందరినీ దుబాయ్ లేదా ఖతర్కు పంపించేస్తాం. అలా విదేశాలకు వెళ్ళిన వారు వర్క్ టెన్షన్లో పడ్డాక పరిమళ గురించి పూర్తిగా మర్చిపోతారు. మరి నువ్వేంట్రా ఇంకా సత్యకాలపు సత్యయ్యలా ఆ అమ్మాయినే పట్టుకొని వేలాడుతున్నావు అనడంతో నా కళ్ళు బయళ్ళు కమ్మాయి. ఎంతైనా తన కోసం పేరడీలు రాసిన గుండె కదా. ఇలాంటి మాటలను తట్టుకుంటుందో లేదో నాకు అర్థం కాలేదు. ఇంత మోసమా అనిపించింది. అందుకే ఇండియాకి వచ్చాక ఎయిర్పోర్ట్ నుండి ఎవరికీ ఫోన్ చేయకుండా అన్యమనస్కంగా ఇంటి దారి పట్టాను. ఇంట్లో అమ్మా నాన్న లేరు. చెల్లి తన స్నేహితురాలతో పెరట్లో ఆడుకుంటుంది. నేను ఇంటి బయటనున్న మంచం మీద కూర్చున్నాను. ఇంతలో లోపలి గదిలో నుండి పరిమళ పరిమళ పదనిసల వెన్నెల అనే పాట వినిపించింది. నేను కోపంతో లోపలికి వెళ్ళాను. కానీ ఆశ్చర్యం, అద్భుతం, అమోఘం, అద్వితీయం, అపురూపం ఇలా ఎన్ని పదాలు నా వెంట వచ్చాయో నాకు తెలియదు. నేను ప్రేమించిన పరిమళ నాకు కనిపించింది. నన్ను చూసి నవ్వింది. తర్వాత సిగ్గుతో పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. తరువాత నా చెల్లి చెబితే కానీ నాకు తెలియదు పరిమళ కూడా నన్నే ప్రేమిస్తుందని. కానీ ఆమె నాకు ప్రేమించడానికి కారణమేంటో తెలుసా? నేను రాసిన పేరిడి పాటలే. ఈ పాటల ఆడియో, టెక్స్టైల్స్ అన్నీ ఓసారి నేనే తన ప్రేమ పొందడం కోసం తెగించి వాట్సాప్లో షేర్ చేసేశాను. ఆమె అనుకోకుండా వాళ్ళ కన్సల్టెన్సీ వాట్సాప్ గ్రూప్లో ఈ ఫైల్స్ అన్నీ పొరపాటుగా షేర్ కావడం వల్ల కొన్ని వందల మంది కుర్రాళ్లకు పరిమళ ఎవరో తెలిసిపోయింది. ఆమె కోసం నేను రాసిన పాటలు విని వారు కూడా ఆమె ప్రేమలోనే పడిపోయారు. కానీ వీరందరిలో నేను లక్కీ ఫెలో కాదంటారా మరి? ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.